నేను చూపించిన రెసిపీస్ చూసి మీకు నచ్చి ట్రై చేసి థ్యాంక్ యూ చెప్తూ ఫొటోస్ పంపించారు. యాక్చువల్గా నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి నా రెసిపీస్ ట్రై చేసినందుకు. ఇంకా ఎవరైనా ఇలా ట్రై చేసింటే మీరు కూడా ఫొటోస్ పంపించండి. మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ @ammaCooking28కి మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ఫొటోస్ కూడా పెడతాం. అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను చూపించబోయే ఐటమ్ ఏంటంటే బూందీ లడ్డు అండి. ఇది జనరల్గా మనము పెళ్ళిళ్ళల్లో పేరెంటాలలో పలహారాలంటే ముఖ్యంగా ఉండేది బూందీ లడ్డు. కానీ మనం ఏమనుకుంటామంటే అబ్బా అది చేయాలంటే అమ్మ చేస్తుందిలే, అత్తమ్మ చేస్తుందిలే, అది పెద్దవాళ్ళ వంట అనుకుంటాము. కానీ అలా కానే కాదండి, ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. నేను చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అమ్మ చేతికి అమ్మదనం మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు బూందీ లడ్డు ఎలా చేయాలో చూద్దామా? బూందీ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేసన్ ఫ్లోర్, షుగర్, ఆయిల్, కుకింగ్ సోడా, డ్రై కోకోనట్ గ్రేట్ చేసినది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని గీలో ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు బూందీ చేయడానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్ బేసన్ ఫ్లోర్ తీసుకున్నాను, కొద్దిగా కుకింగ్ సోడా, దీన్ని వాటర్ వేస్తూ కలుపుకోండి. 1 కప్ బేసన్ ఫ్లోర్కి 1/2 కప్ వాటర్ పడతాయి. అవి వేసిన తర్వాత కొద్దిగా చూసుకొని ఎంత వాటర్ పడుతుందో చూసి కలుపుకోండి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూడండి ఇలా. మామూలుగా బూందీ వేయటానికి అందరూ ఇది వాడతారు, కానీ ఇది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదని నేను ఈరోజు దీంతో ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ కరెక్ట్గా హీట్ ఎక్కిందా లేదా తెలియాలంటే ఇప్పుడు ఇలా ఒక డ్రాప్ వేసినప్పుడు ఇలా పైకి వచ్చేయాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ కరెక్ట్గా వేడైంది. ఇప్పుడు మనం బూందీ పెట్టాం. మనం 200 గ్రామ్స్ బేసన్ ఫ్లోర్ తీసుకుంటే ఒక 15 లడ్డులు అవుతాయండి. మీకు ఎంత కావాలో అంత చూసి చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి వెంటనే తీసేయాలండి, ఎక్కువ క్రిస్పీగా అవ్వకూడదు. లడ్డు కదా మనం చేసేది, అందుకు తీసేసి ఇలా పేపర్ టవల్ మీద వేసేద్దాం. మళ్ళీ వేయాలన్నప్పుడు బ్యాక్ సైడ్ మాత్రం దీన్ని బాగా క్లీన్ చేసుకోండి, అప్పుడే బూందీ బాగా నీట్గా వస్తాయి. చూడండి, బూందీలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. బూందీ లడ్డులో చాలా ఇంపార్టెంట్ పాకం అండి. ఇది 1 కప్ బేసన్ ఫ్లోర్ తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఇంకా చాలా ఎక్కువ స్వీట్ కావాలి మాకు అనుకుంటే ఇంకొద్దిగా తీసుకోండి. ఇలా చక్కెర మునిగే వరకు వాటర్ వేసి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా మధ్యలో కొద్దిగా కలుపుతూ చూసుకుంటూ ఉండండి. మీకు షుగర్ పాకంలో ఏదైనా డస్ట్ ఉంది అనే డౌట్ వస్తే 1 స్పూన్ పాలు వేయండి, ఆ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, అది తీసేసుకోవచ్చు. చూడండి, పాకు రెడీ అయిపోయింది. ఇలా దీంట్లో వేసుకుంటే ఇలా తీగల్లాగా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బూందీలన్నీ దీంట్లో వేద్దాం. ఇవన్నీ ఇందులోకి వేసేద్దాము. మనం గ్రేట్ చేసి పెట్టుకునే ఎండు కొబ్బరి, ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి. ఆల్మండ్స్ వేసుకోవచ్చు, ఇంకా పిస్తా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి కాసేపు చల్లారనిద్దాం. పాకు వేడిగా ఉన్నప్పుడే బూందీలన్నీ పాకులో వేసేయాలి. తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా అలాగే పెట్టేసి తర్వాత మనం లడ్డూలాగా చేసుకుందాం. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లడ్డూలాగా చేసుకుందాం. ఇప్పుడు మీరు లడ్డు కట్టేటప్పుడు ఒక్కొక్కసారి రాకపోతే ఇది కొంచెం తీసుకొని మిక్సీకి వేసి దీంట్లో కలిపి అప్పుడు లడ్డు కట్టండి, బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఈ బూందీ కొద్దిగా గట్టిగా అయినాయి అని అనిపిస్తే ఈ పాకంలో కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టండి, అప్పుడు బాగా వచ్చేస్తుంది. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసేశారు కదండి, బూందీ లడ్డు ఎంత ఈజీగా
ఈజీగా చేయొచ్చు. ఏముందండి, ఇది చేయాలంటే శనగపిండి, షుగర్, ఆయిల్ ఉంటే చాలు, చేసేసుకోండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి, ఎలా చేయాలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.